ప్రేమచంద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు రెండు పార్టీలు ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి సిడబ్ల్యూసి పోలవరం బనకచర్లకు సంబంధించి సిడబ్ల్యూసి అనుమతి వచ్చింది అనేమో హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు, రాలేదు అనుమతి అనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మీరేమో తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించి ప్రజలు మీకు అప్పచెప్తే పార్లమెంట్లో ఎక్కడా కూడా ఈ అంశాల గురించి చర్చకు రావట్లేదు. ఇక మనం పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే అక్కడ సీఎం గెలిచిన తర్వాత కూడా, అంటే సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత కూడా అక్కడ డీకేఆర్ని ప్రజలు గెలిపించి వాళ్ళ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ అంశాలు ఎక్కడా కూడా చర్చకు రావట్లేదు. సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సిడబ్ల్యూసి అనుమతి వచ్చిందా లేదా, మీకన్నా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉందా? రాష్ట్రంలో జరుగుతున్న జలజగడంపై అసలు ఏం చెప్తారు మీ అభిప్రాయం? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. సిడబ్ల్యూసి అనుమతి అనే అంశం జర కొంచెం అది హరీష్ రావు గారికి తెలియాలి. కావాలనుకుంటే నేను హరీష్ రావు గారు పర్సనల్ నెంబర్ ఉంది, ఆయనకు మెసేజ్ కూడా చేసినాను. అనుమతి కాదండి అది. మీరందరూ బానే ఉన్నారు, అటు హరీష్ రావు గారు బానే ఉన్నారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు బానే ఉన్నారు, అటు చూస్తే రామచంద్రరావు గారు బానే ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అందరూ బానే ఉన్నారు. ప్రజల గురించి ఆలోచిద్దాం సార్, ప్రజలకు తెలియాలి కదా ప్రతి విషయం కూడా. చెప్తాను అది కూడా చెప్తా. ప్రజల గురించి ఆలోచిస్తాం తప్ప ఇంకెక్కడ లేదు. భారతీయ జనతా పార్టీ సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చేసింది అంటే అది ముమ్మాటికి తప్పు. అది ఖాళీ టెక్నికల్ గా అనుమతి కోసము టెక్నికల్ గా వాళ్ళు పెట్టిన దాని మీద ఇంకా పరిశీలన ఉంది తప్ప అనుమతి కాదు, పూర్తి స్థాయి అనుమతి కాదు. అనుమతి కోసం అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒక సిడబ్ల్యూసి పూర్తిగా అనుమతి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే డిపిఆర్ పూర్తి కావాలి, పర్యావరణకు అనుమతులు రావాలి, రాష్ట్రాల మధ్యన ఒప్పందం అయి ఉండాలి, తర్వాత కేంద్రం కూడా తుది క్లియరెన్స్ ఇవ్వాలి. అనేకమైనటువంటి జరిగిన తర్వాతనే సాధ్యమైతే తప్ప పూర్తి స్థాయి అనుమతి కాదు, అది పూర్తి స్థాయి క్లియరెన్స్ కాదు. టెక్నికల్ రీజన్ లా వాళ్ళని అనుమతించడానికి ఒకటే చెప్పింది, ఏమని? సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ప్రాథమిక అది సాంకేతిక పరిశీలన మాత్రమే, అది రిపోర్ట్ ఇంకేమీ లేదు. ఇంకా చాలా అవసరం ఉందండి. అవన్నీ జరగదు రాత్రి ఎట్లా జరిగిపోతాయి ఇవన్నీ? అది హాస్యాస్పదమైనటువంటి విషయము. నేను చెప్తాను కదా, భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఒక రాష్ట్రానికి అన్యాయం చేసి ఇంకో రాష్ట్రానికి పెట్టేటువంటి పరిస్థితి ఏమి లేదు. మాట్లాడితే కొంతమంది నాయకులు మాట్లాడదు, ముమ్మాటికి తప్పు. తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరులలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ మేము దాన్ని సహించేటువంటి ప్రసక్తి లేదు, సహించే ప్రసక్తి లేదు. కానీ ప్రేమ్ గాంధీ గారు మొన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో గాని రేవంత్ రెడ్డి గాని చెప్తున్నది ఏంటి అంటే, తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు, తెలంగాణ నిధులతోనే మనం ప్రాజెక్టులు కట్టుకోవాల్సి వస్తుంది, పక్కనున్న పోలవరానికేమో నిధులు ఇస్తున్నారు, మరి మన ఎంపీలు ఏం చేస్తున్నట్టు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? తప్పకుండా ఉంటది, దాంట్లో ఎందుకు లేదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి, రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులే గానీ, రైతులు గానీ, సాధారణ ప్రజలు గానీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో జరగాల్సినటువంటి పని, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే, వీళ్ళు ఇస్తున్నటువంటి డిపిఆర్లు, వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాజెక్టులు, వీళ్ళు చేస్తున్నటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి క్లారిటీ ఉంటేనే కదా ముందడికి వేసేటువంటి పరిస్థితి. క్లారిటీ లేనప్పుడు తప్పకుండా ఆగేటువంటి పరిస్థితి ఉంటే లేదు. గత ప్రభుత్వంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, పాత టీఆర్ఎస్ కొత్తగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు చేసినటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ అనుమతి ఇవ్వలేదా? వాళ్ళకి ఇవ్వలేదా నిధులు? అని ఏ నిధులు ఇచ్చినా తీసుకుపోయి కేసీఆర్ గారు పోలవరం వారు ఏ నిధులు ఇచ్చినా తీసుకుపోయి కాళేశ్వరంకే ఖర్చు పెట్టిన దాఖలాలు మనం చూసినాము. ఎప్పటి వరకు సమన్వయంగా పనిచేసింది బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వము, కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అనేక బిల్లులకు వాళ్ళు పూర్తి స్థాయి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాల్లో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చినాము, అనేకమైన నిధులు ఇచ్చినాం. ఎప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు, ఎప్పుడు వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు ఉన్నట్టు ఒకటి వీళ్ళు డిపిఆర్లు ఇచ్చిన దానికన్నా దానికి 2 3 అయిన తర్వాత ఏ నిధులు ఇచ్చినా తీసుకుపోయి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతున్నప్పుడు, ఎక్కడ నిధులు ఇచ్చినా తీసుకుపోయి కాళేశ్వరమే ఖర్చు పెడుతున్నప్పుడు మీరు వివరాలు ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే ఇస్తామన్నప్పుడే కదా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంగా ఉండి చేసుకునేటువంటి అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ దాంట్లో కీలకం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రచారం చేస్తాను, సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చి ఎక్కడ అనుమతులు లేవండి. ఖాళీ టెక్నికల్ రీజన్ గా మాత్రమే ఒక అడుగు ముందు పడ్డ తప్ప ఇంకోటి ఏం లేదు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే సాధ్యమవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, టైం ఇస్తాను మీకు.